సినిమా బాగుందని చెప్తున్నా కదా, బాగుంది, నేను బాగాలేదని చెప్పలేదు. అది బాగుంది చెప్పట్లేదు. సినిమా సూపర్ హిట్ సినిమా. నువ్వేం చెప్పు సినిమా నేను చెప్తున్నా అన్న, సినిమా బాగుందన్న, సినిమా చాలా బాగుంది. నాని అన్న యాక్టింగ్ బాగుంది, నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవు అన్న ఒక చిన్న కొరత అనిపించింది. సాంగ్స్ కూడా ఉంటే బాగుండే. 3 hours సినిమా ఉంది కదా, అంటే కొడతారని భయపడి చెప్తున్నావా? అదే అన్న క్లైమాక్స్ దగ్గర స్టార్ట్ చేసింది నాకు చెప్తానని ఇలా అంటే నాకు సినిమాలో లేని ఏంటంటే సాంగ్స్ ఒకటి లేవు, అదొకటి చాలా మైనస్ అనిపించింది. కొద్దిగా హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది కొద్దిగా లేదు. కాకపోతే సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒకటి చెప్తాను, నా ఫైట్స్ అయితే సినిమాలో వేరే లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్ లో చూపించారు. అసలు మాస్ అంటే రౌతే ఒకటే చెప్తాను, సినిమా సూపర్ ఉంది భయ్య. నిజంగా సినిమా చాలా బాగుంది. కాకపోతే ప్రతి ఒక్క సీన్ ఎలా ఉన్నాయంటే యాక్షన్ సీన్ భయ్య. ఎస్జీ సూర్య కూడా సాగు కొట్టాడు. ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని లఫోట్ గా ఉంటారు, ఏం చెప్తారు చెప్పట్లేదు. సినిమా సూపర్ ఉంది, చెప్పాలి. అరే ఉన్నది లేకపోతే సినిమా అంత హైలైట్ ఉంది. అరే సూర్య గారికి ఎంత బాగుంది యాక్టింగ్, బాగుంది బాగుంది చెప్తున్నా. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ప్రియాంక మోహన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే హైలైట్ భయ్య. సమంతాన్ని ఎందుకు తీసుకొచ్చినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పాపం నా చేత ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పేసి సమంత చాలా డిసప్పాయింట్ లో బాధలో ఉంటది. అయినప్పటికీ సమంతాన్ని కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలోని. అయినప్పటికీ ఓకే, సినిమా ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. కామెడీ అంటే మనకు తెలియకుండా కామెడీ. నాని గారి యాక్టింగ్, న్యాచురల్ స్టార్ నాని గారి యాక్టింగ్. సూర్య గారు కూడా చాలా బాగా. ఎవరు బెస్ట్? నాని ఆల్వేస్ బెస్ట్. సో విలన్ పరంగా చూస్తే ఆయన బెస్ట్, హీరో పరంగా చూస్తే ఈయన బెస్ట్. సో ఇద్దరు ఈక్వల్ గా పోటాపోటీగా చాలా ట్విస్టులతో కూడుకున్నది మంచి మూవీ. సో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది, హీరోయిన్ కూడా క్యూట్ గా ఉంది. సో సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, ఆ డైలాగ్ ని అయితే మంచిగా ఇచ్చారు. ఫైట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరు సీరియస్ తో తెప్పిస్తూ కామెడీ అనేది చాలా బాగా పండింది. క్యారెక్టర్ బేస్ ఉందంటే సినిమా అర్థమవుతుంది జనాలకు, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక స్టోరీ పరంగా వెళ్తుంటది. ఎక్కడ అంటే అరే ఏంద్రా ఇది లాగ్ అన్నట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లు తప్పించి మిగతా అంత పర్ఫెక్ట్ బాగా తీశారు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. ఖచ్చితంగా థియేటర్ వచ్చి జనాలు చూస్తారు. ఎందుకంటే మంచి కంటెంట్. ఎందుకంటే ఆ స్టోరీని స్క్రిప్ట్ చాలా బాగా రాసుకుని అంటే ఎక్కడ ఏది కావాలనేది క్లియర్ కట్ గా చూపించారు. చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్ అయితే. నాని అన్న మూవీ రీసెంట్ మూవీ కంటే ఈ మూవీలో స్టైలిష్ గా చాలా బాగుంది. నాని అన్న ఎలాగైతే నాని అన్న ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఎలా అయితే చూడాలనుకుంటారో అదైతే ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతారు. ఎక్కడ డిసప్పాయింట్ గారు. మంచిగా ఆనందంగా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. సో సెంటిమెంట్ కూడా చాలా బాగుంది, పక్కా హిట్ అండి. సో మంచి బ్లాక్ బాస్టర్. నాని అన్న కెరియర్లో ఇది మంచి బ్లాక్ బాస్టర్ అండ్ మంచి కలెక్షన్ వస్తుంది. మంచి ఫ్యామిలీ కానీ చాలా మంది వచ్చి చూస్తారు. సో ఖచ్చితంగా అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.